Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. ప్రస్తుతం మన ముందు సహస్ర ఇంటి దగ్గర నిన్న రాత్రి ఎప్పుడైతే సహస్రకి సంబంధించిన మర్డర్ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ పక్కింట్లోనే ఉంటాడు అని తెలిసిన తర్వాత అసలు అందరూ షాక్. ఎందుకంటే ఆ బాలుడు కూడా మైనరే అండ్ జస్ట్ కూతబయట దూరంలోనే ఆ బాబు చదివే స్కూల్ కూడా ఉంది. అండ్ సహస్రాన్ని మర్డర్ చేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు ఏమీ కానట్టు మర్డర్ చేసి ఇదే గల్లీలో మిగతా ఈ గల్లీలో ఉన్నటువంటి పిల్లలందరితోని ఆడుకున్నటువంటి పరిస్థితి. సో ఈ సాయి 10వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి మానసిక పరిస్థితి ఏంది, అసలు ఇంత పెద్ద క్రైమ్ చేసి కూడా ఏమీ జరగనట్టు ఏమీ ఎరగనట్టు ఎట్లా ఉండగలుగుతున్నాడు ఏంది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్. సహస్ర నివసించే ఇల్లు ఇది మనందరికీ తెలుసు. గత 5-6 రోజుల నుంచి కూడా కవర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇంట్లో నుంచే బాబు గేట్ నుంచి వెళ్ళాడా లేదా, అసలు ఎవరు కనిపించట్లేదు, ఏం జరిగింది ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అసలు ఇందులో నుంచి ఎందుకు వెళ్తాడు, ఇందులో నుంచి అసలు వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు. ఇప్పుడు ఈ ఇల్లు సాయి నివాసం ఉండే ఇల్లు ఇది. నిన్నటి నుంచి కూడా మనకు తెలుసు ఈ గ్యాప్ నుంచే ఆ పైనకి దూకి ఆ తర్వాత క్రైమ్ కి పాల్పడినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్ లోనే ఆ పక్క పోర్షన్ నుంచే అటు జంప్ చేశాడు. కానీ మర్డర్ చేసిన తర్వాత ఆయన దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ దుస్తుల మీద పూర్తిగా రక్తపు మరకలు అవన్నీ ఉండే. అవన్నీ కూడా ఇప్పుడు ఈ బాబు సాయి అనే బాబు ఎవరైతే మర్డర్ చేసిండో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఎందుకంటే తెలవకుండా ఎట్లుంటది, దుస్తుల మీద పూర్తిగా ఆ పాపను చంపిన తర్వాత రక్తపు మరకలు ఉండే. అవన్నీ కూడా చూశారు, అడిగారు బాబుని. వాడు ఇంకా ఒక 2 దెబ్బలు వేసుంటాడు డెఫినెట్లీ. కాసేపట్లో కుకట్పల్లికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ ని డీల్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గచ్చిబౌలి పిఎస్ లో కంప్లీట్లీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అన్ని విషయాలు బయటకు వస్తాయి సీక్వెన్స్ బై సీక్వెన్స్. ఈ బాలుడు ఏం చేశాడు, ఆ రోజు సహస్ర ఇంట్లో ఉందని అనుకోలేదు. యాక్చువల్లీ అనుకోకుండానే వెళ్ళిండు. మర్డర్ అటెంప్ట్ కోసం అయితే డెఫినెట్లీ కాదు. సహస్రాన్ని చంపుదాము అన్నటువంటిది కూడా మోటివ్ ఏం లేదు. ఆయన వెంట తీసుకువెట్టినటువంటి చాకు ఏదైతే ఉందో ఇంటికి లాక్ వేసి ఉంటుంది, ఎవరు ఉండరు, అందరూ స్కూల్ కి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్యాట్ ఈ సహస్ర వాళ్ళ తమ్ముడు దగ్గర ఒక ఎంఆర్ఎఫ్ కి సంబంధించిన బ్యాట్ ఉందట. అది కొంత కాస్ట్లీ బ్యాట్. అది చాలా చాలా నచ్చింది సాయికి. సో చాలా టైమ్స్ ఇది బ్యాట్ ఎంత, నాకు ఇచ్చేస్తావా, ఇట్లాంటివి కూడా ఆ వాళ్ళ తమ్ముడికి అడిగేవాడట. ఎందుకు ఇస్తారు, చిన్నపిల్లలు చాలా చిన్న చిన్న వస్తువులు చాలా కాన్షియస్ గా ఉంటారు అండ్ చాలా ఇష్టంతో సహస్ర వాళ్ళ తమ్ముడు బ్యాట్ అది. ఈ పిల్లగాడు చాలా టైమ్స్ ఆ బ్యాట్ ని తీసుకొని ఆడాడంట. దాని మీద నేను ఎట్లయినా కొనుక్కోవాలి, లేదంటే ఆ బ్యాట్ ని తీసుకోవాలి అన్నటువంటి మోటివ్ తోనే ఇదంతా కూడా జరిగింది. ఎప్పుడైతే ఇంటికి లాక్ వేసింది చాకుతోని ఆ లాక్ ని ఓపెన్ చేసి బ్యాట్ ని దొంగులించొచ్చు. గ్యాస్ ఏదైతే ఉంటుందో అంటే గ్యాస్ బంట లోపల ఉంటది కదా, ఆ గ్యాస్ పైప్ ని చేయాలి, లీక్ చేసి అగైన్ ఆ బ్యాట్ తీసుకొని బయట. ఇది ఆయన ప్లాన్. చాలా మంది నిన్నటి నుంచి కూడా మనకున్నటువంటి విషయం ఏంటంటే అసలు బ్యాట్ కోసం ఎవరైనా హత్య ఒక 80,000 క్యాష్ ఉండే ఇంట్లో. సో ఆ 80,000 క్యాష్ వచ్చాడు. సో ఆ క్యాష్ ఉందని తెలిసే ఇదంతా చేశాడు. ఎందుకంటే మొన్ననే అంటే ఒక 4-5 రోజుల క్రితమే బర్త్డే జరిగింది. ఆ బర్త్డే లో ఆ బ్యాట్ ని కూడా చూశాడు, క్యాష్ ని కూడా చూశాడు. సో దాన్ని దొంగిలించడానికి ఇదంతా కూడా చేశాడు అనేది స్టోరీ అయితే క్రియేట్ అయింది. కానీ తీరా చూస్తే మొత్తంగా ఓవరాల్ గా మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి
విషయం ఏంటంటే కేవలం ఆ బ్యాట్ మీద ఉన్నటువంటి మక్కువ, ఆ బ్యాట్ మీద ఖచ్చితంగా నేను కూడా బ్యాట్ కొనుక్కోవాలి, లేదంటే ఆ బ్యాట్ సహస్ర ఆ రోజు స్కూల్ మెల్లిగా బ్యాట్ ని లాక్ తీశాడు. లాక్ తీసిన తర్వాత మెల్లిగా చోరీ చేస్తూ బయటికి వస్తున్నటువంటి సహస్ర చూసేసింది. ఏదో అలజడిగానే సహస్ర గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి వెంటనే ఆ అమ్మాయిని బెడ్ పీకి తోసేసి కంప్లీట్లీ ఆమె పొట్ట మీదనే కూర్చొని ఫస్ట్ అయితే పీక నొక్కడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కట్టెదించడం స్టార్ట్ చేసింది. దీంతో ఏం చేశాడు, కంప్లీట్లీ ఆమె స్టార్ట్ చేశాడు వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని. ఆ తర్వాత కంప్లీట్లీ 12 సార్లు 13 సార్లు పీకను కట్ చేశాడు. ఆ తర్వాత ఎక్కడ ఆ అమ్మాయిని పొడి చేశాడు మొత్తం మీద, ఎక్కడ పడితే అక్కడ చనిపోయింది. ఎందుకంటే ఆమె అరుస్తూ ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్న తర్వాత అరవడం స్టార్ట్ చేసిందో, మా అమ్మ నాన్నకి చెప్తాను, మీ అమ్మ నాన్నకి చెప్తాను అని ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేసిందో, నేను దొరికిపోయాను, నా పని అయిపోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇంకా లాభం లేదనుకున్నాడు. పూర్తిగా కంప్లీట్లీ ఆమె పీక అట్లాగే ఆమె ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పొడి చేయడం, స్పాట్ లోనే చనిపోయడం. కానీ ఎక్కడ కూడా కత్తి దొరకలేదు. తర్వాత ఈ నిందితుడికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. ఎవరు చేస్తుంటారో అర్థం కాదు. ఇది పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఎక్కడైతే ఈ బాబు బయటపడ్డాడు అది ఎవరి వల్ల అంటే, ఇదే బిల్డింగ్ లో ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఆ బాబు అటు ఇటు తిరుగుతున్నాడు అని గమనించాడు. అది కూడా పెద్దగా లో పూర్తిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా 300 మందిని విచారించింది విత్ ఇన్ 5 days. సో ఆ 300 మందిలో ఆ బాబు కూడా పోలీసుల ముందు ఏం చెప్పాడు అంటే, చాలా ఘోరం సార్, ఇది చాలా ప్రొఫెషనల్ గా చేసినట్టు అనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ ని అవుదాం అనుకుంటున్నాను, నిజంగా అని పోలీసులకే ఆ బాబు చెప్పాడట. ఇప్పుడు ఆ బాబు పోలీసులే విసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడో, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నిందితులు దొరకడానికి కారణం ఆయనకు వచ్చినటువంటి చిన్న డౌట్. ఏమో సార్, ఆ రోజు ఈ బాలుడు కొంచెం అటు ఇటుగా కొంచెం ఎట్లనో అనిపించింది, మరి ఎందుకు స్కూల్ కి వెళ్ళలేడో ఏంటో అర్థం కాలేదు, కొంచెం అటు అటు తిరిగాడు సార్ అని చూడండి మేబీ అన్న మాట చెప్పాడు. కాబట్టి ఆ యాంగిల్ లో ఎప్పుడైతే సర్చ్ చేశారో పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులను విచారించారు. ఆ తర్వాత ఈ బాబే చేశాడని నిన్న బయటపడినటువంటి సిచ్యువేషన్. నిన్నటి వరకు కూడా స్కూల్ కి వెళ్ళిండు. నిన్న కూడా ఈ సాయి అనే బాలుని అక్కడ ఈ పక్కనే ఉన్నటువంటి స్కూల్ నుంచి సో అమ్మా నాన్న కూడా ఈ బాబు చంపాడు అన్న విషయం 5 రోజుల క్రితమే తెలుసు. అయినా సరే తెలియనట్టున్నాడు. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత ఒక్కడే మగపిల్లాడు. ఇప్పుడు చేసిన క్రైమ్ అయితే చేసేసాడు. ఎట్లా ఏంటి వాళ్ళకు కూడా అర్థం వీళ్ళని కూడా విచారణ ఎట్లయినా సరే చాలా చిన్న పాప సార్, ఇట్లాంటివన్నీ కూడా ఇమోషనల్ డైలాగ్స్ చెప్పారంట వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా. తండ్రి ఏమీ చెయ్యడు, తాగుబోతు. సాయి వాళ్ళ తండ్రి ఏమీ చేయడు, అమ్మ మాత్రం హౌస్ కీపర్ లాగా ఎక్కడో చిన్న ఉద్యోగం చేస్తుంది. 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. సో కుటుంబ భారం అంతా కూడా ఆమెనే మోస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్రైమ్ చేసిన తర్వాత అసలు కుటుంబమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. కానీ ఒక చిన్న అమ్మాయిని కాపాడుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేశారు. కానీ ఒక చిన్న పాప ఏ చేయని తప్పు బలైపోయింది కదా. మరి ఇది ఎట్లా అని చాలా మంది ఇద్దరు కూడా, అంటే చంపింది మైనర్, చంపిన వాడు మైనర్. ఇప్పుడు ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, తల్లిదండ్రులు ఇప్పటికైనా సరే దయచేసి మీరు గమనించుకోండి, మీ పిల్లల గురించి కొంచెం చూడండి, అబ్జర్వ్ చెయ్యండి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇదంతా చేయించి ఉండిండొచ్చు ఆ బాలుడితోని అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇది ఎంత పెద్ద క్రైమ్. అయినా 3 రోజుల నుంచి ఆ పిల్లాడు 3 రోజుల నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఇవన్నిటిని కూడా సర్చ్ చేసి లోపలికి ఎట్లా ఎంటర్ కావాలి, లోపల వస్తువులు ఎట్లా దొంగిలించాలి, ఆర్ మనీని ఎట్లా దొంగిలించాలి, ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి దేని తర్వాత ఏది చెయ్యాలి అని ఒక పేపర్ మీద రాసుకొని ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు.
ఇదంతా చూసిన తర్వాత అసలు ఇంత ఫోకస్డ్ గా ఒక 10వ తరగతి పిల్లాడు ఇంత పెద్ద crime ని ఎట్లా చేయగలిగిండు, ఆ తర్వాత అంత నార్మల్ గా ఎట్లా ఉండగలిగిండు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. సో చాలా చిక్కుమిళ్ళు అయితే ఇప్పుడైతే ఉన్నాయి. కానీ ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్ లో చెప్పేటటువంటి ప్రెస్ మీట్ లో పోలీసులు ఇంకేం విషయాలు బయటకు చెప్పబోతున్నారు, ఇంకా ఎగ్జాక్ట్లీ ఏం జరిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకు వస్తున్నటువంటి లీడ్స్ ఆర్ సోర్స్ ద్వారానే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మా వీడు ఒక చిన్న పిల్లని చంపేసిండ్రు అని తెలుసు కదా గత 5 రోజుల క్రితం. అట్లాగే చంపినైనా కూడా 10వ తరగతి చదివేటైనా అని తెలిసింది కదా. ఏమంటే వేయాలి అట్లా వాళ్ళకి ఉంటారాదమ్మా, అందరు జన పిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, వాడికి ఇళ్ళ చంపేయాలి, నడి రోడ్డు మీద చంపేయాలి, మళ్ళా జైలుకి పంపించరాదు. మళ్ళా 2.4 lakh జైలుకి పంపుకుంటానే ఈ ఇంటి ముందనే చెప్పండి. ఏం తెలిసింది విషయం ఏమైంది అని చెప్పింది, ఏం తెలిసింది? ఏం తెరవలేదు. చిన్న పిల్లకి అట్లా సంపానికి వస్తుంది, పసి పిల్ల కదా ఆయన కదా, చేసుకో ప్రాణం ఏం ముసలాయమనా, చిన్న పిల్ల వయసుది, వయసుగా రాలేదు ఇంకా, మళ్ళీ ప్రాణం మళ్ళా 2-3 ఏళ్ళు పోతే పెద్ద మనిషి అవుతుంది అమ్మ. వాడు కదా ప్రాణం బతకరాదు, చంపితే వేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు చూసిండ్రా మీరు? మేము చూడాలి అనుకోండి. మీరు ఏడుంటారు? మేము దయ్యాలు కూడా ఇక్కడనే ఉంటాం. 5 రోజుల నుంచి కూడా వెతుకుతున్నారు అన్న వార్త వచ్చింది కదా, పోలీసు వాళ్ళు అంటే వస్తున్నారు పోతున్నారు, ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు పడుతున్నారు. ఏం జరుగుతుంది? నిన్న పడుకున్నారా? మళ్ళా వాడికి చెయ్యరాదు, అంత పబ్లిక్ మీదనే న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. మళ్ళా ఆయన ప్రాణం ఎట్లా పోయింది? ఆ పిల్లలు జరుగుతున్నావా అంటున్నావు అమ్మా, అమ్మాయి పాపది ఎట్లా జరిగింది? మళ్ళీ తెచ్చియండి, మళ్ళా ఆ పాపకి తెచ్చియండి, ఆమె బిడ్డకి ఆమె తెచ్చియండి, అప్పుడు వదిలి పెడతదేమో. 9 నెలలు మోసి చేసి సాగపెట్టి ఆమె ఎంత కష్టమైంది. ఆ వానానికి చంపేయాలి వాడికి కానీ ఉంటారాదు. ఆ వానానికి అందరు అదే మాట వస్తుంది, అదే మాట వస్తుంది, చంపేయాలి ఉండరాదు. మేము పక్క గల్లీలు ఉంటామండి. 5 రోజులు 6 రోజులు అయిందండి. ఏం జరిగింది అని అనుకుంటున్నారు మీరు? ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అంత చిన్న పిల్లోడు చేస్తాడని ఎవరు అనుకోరు కదా, ఎవరు అనుకో, మనము ఎవరో పెద్దవాళ్ళు చేశారనుకున్నాము కానీ అంత చిన్న పిల్లోడు చేస్తాడు అనుకోలే. అసలు నమ్మలేకపోతున్నాము. పిల్లలతో ఆడుకునే పిల్లలు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు భయం వేస్తాను. ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బాబుని చూసారండి? చూసామండి, గల్లీలో ఆడుకుంటాడు. కొంచెం కోపం లాగా అట్లా ఏమన్నా అనిపిస్తుందా? లేదు, అట్లా ఏమి లేదు, మామూలుగా ఉంటాడు, పిల్లలతో ఆడుకుంటాడు, బానే ఉంటాడు. అట్లా ఏమి కోపము అట్లా ఏమీ లేదు, బానే ఆడుకుంటాడు, మంచిగానే ఉంటాడు. కానీ మరి మంచిగా ఉండి ఇట్లా చేస్తాడని అనుకోరు కదా ఎవరు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారని తెలుసు కానీ ఇలా చేస్తాడని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మనం అలాంటి అబ్బాయిని తెలిస్తే ముందే వదలము కదా, ముందే. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, అంటే వాళ్ళ ఒక అక్క ఉన్నది, ఒక చెల్లి ఉన్నది. ఒక అక్క, 2 ఆడపిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న ఏంటండి, వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు. మరి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని తెలవట్లేదు వాళ్ళకి. అదే తెలవదానికి. ఇప్పుడు ఆ బాబు ఇట్లా చేశాడు, ఆ రక్తపు మరకులు టీషర్ట్ మీద అంతా ఉండి వాళ్ళకి తెలిసి కూడా ఏం చెప్పలేదు అంటున్నారు. మీరు నమ్ముతారా? వాళ్ళు తెలిస్తే ఇప్పుడు మరి తెలుసుకోలేదని తెలవదండి మాకు, వాళ్ళకి. మనమైతే చూడలేదు కదా. మరి అంత హత్య చేసిన తర్వాత బట్టల మీద అన్ని రక్తపు మరకలు ఉంటాయి కదా, ఆ చాకు కూడా తెచ్చి ఉంటాడు కదా, ఎక్కడ పడేసి ఉంటాడు? ఇంటనే దాయాలి. అవును, కానీ మరి ఎక్కడ పెట్టాడా ఏంది, వాళ్ళ అమ్మ వాళ్ళు చూసారా లేదని మనకు తెలియదు. ఇప్పుడైతే తెలియదు. వాళ్ళు పొద్దున్ననగా డ్యూటీలకు వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు. మరి అలా తెలుసుకోలేదు, తెలవదు. ఇక్కడే కదా, పక్కనే కదా స్కూల్. రావు సార్, ఇక్కడే పక్కనే స్కూల్.
ఇక్కడ దగ్గర దగ్గరనే ఉంటారు కాబట్టి పోలీసులు చాలా మందిని విచారణ చేశారు కదా. అవును చేశారు. ఏం చెప్పారు, ఏం తెలిసింది, ఏం చేయలేదు, మీకు ఈ 5 రోజులు ఏం చెప్పారు? అసలు మాకే తెలియదండి. మాకే అర్థం కావట్లే మైండ్. ఇంత చిన్న పిల్లోడు చేశాడంటే ఆడుకొని గల్లీలో మా కళ్ళ ఎదురుగా ఆడుకునే పిల్లోడు ఇట్లా చేస్తే ఎవరికైనా నమ్ముద్ది అవుతుందా? ఇప్పుడు మనం మంచిగా ఉంటాము. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ ఎవరికి ఉంటది మనకి ఎట్లా తెలుస్తుందండి? మనకు తెలియదు కదా. ఇప్పుడు మీ మనసులో ఏముంటదో నా మనసులో ఏముంటదో కూడా తెలియదు. అట్లా మంచిగా ఉంటాం మనం ఫ్రెండ్స్ లెక్క. ఇప్పుడు ఇట్లా చేశారంటే నమ్మలేకపోతున్నాను నేనైతే. 2 పిల్లలు ఏ స్కూల్ మా పిల్లలు పల్లవి మోడల్. ఏమంటున్నారండి పిల్లలు కూడా ఇన్సిడెంట్ గురించి తెలిసింది కానీ ఇప్పుడు భయం పుడుతుంది మాకు. పిల్లలు ఇంట్లో వదిలిచి వెళ్ళాలంటే భయం పుడుతుంది. అది ఇప్పుడు డ్యూటీలు కూడా మానుకొని నేను కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి. మా పిల్లల్ని ఇంటిగా వదిలేసి రావాలని భయం. మా పిల్లల్ని 10th క్లాస్ పిల్లలకి అంత ధైర్యం ఉన్నదంటే చిన్న చేయడానికి గ్యారెంటీ ఏంటండి? ఇప్పుడు కాదు, మేము పల్లికి ఇళ్ళ పల్లి పోతాం. మేము పొద్దున్న లేసి పని పోవాలంటే పిల్లలు వెనక తీసుకొని ఎన్ని తిప్పుతాం మేము. పిల్లల్ని స్కూల్ మాటించుకొని పిల్లలు తిప్పగలదా? మేము తిప్పలేం కదా. సరే పిల్లల మాటికి మన వాళ్ళు ఇంట్లో ఒంటరిగా పడుకుంటున్నాం. ఎవడన్నా చంపడానికి గ్యారెంటీ ఎవడన్నా? చిన్నపిల్లలు చంపాడు, పెద్దోడు చంపడానికి గ్యారెంటీ ఏంటి? అసలు ఆ పిల్లల్ని అలా వదిలేకూడదని తల్లిదండ్రులు పెంపకం పోలేదు. మెయిన్ చూసారా మీరు? వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూడలేదు మేము. ఆ పిల్లని కూడా ఎప్పుడు చూడలేదు నేను. అని పిల్లలు ఏమవసరం బయటకు వచ్చి పని స్కూల్ ఉంటే సండే వస్తే ఇంట్లోనే సరిపోద్ది పిల్లలకి. బయటకి ఏం పని? ఆడపిల్లలు బయట తొందరగా పంపం కదా మనం. మగ పిల్లలు పంపడానికి బయటకు ఆడపిల్లలు పంపం. కానీ ఆ పిల్లలకు మాత్రం గ్యారెంటీగా రోడ్డు మీద చిన్న వాడికి చట్టం మంచి పని కదన్నారు కానీ మంచిదే. ఇలా చేస్తే 2వ పిల్లలు చేయడం మానేస్తారు. అన్ని తీసుకెళ్తారండి, జైల్లో పెడతారు. 1 సంవత్సరం పోయాక తీసుకొస్తారు తీసుకొస్తారు కదా. మరి ఎవడో ఒక అమ్మాయిని పాడు చేసి చంపేస్తారనే కదా నిండి గర్భిణి ఆ భార్య. కానీ ఆవిడ చంపేలేదా? పిల్లలు అతను చంపేలేదా? నలుగురిని చంపేశారు. అదే పొదేశంలో ఈ పిల్లలను చంపేయండి, ఏం నష్టం ఏం లేదు. చిన్నపిల్లడు మరి అప్పుడు చంపేటప్పుడు తెలియదు. చిన్నోడు నేను చిన్నోడు నాకు ఏమన్నా ఆడు చంపేసి నలుగురిని ఎలా తిరిగాడండి? నాకేం అర్థం అవ్వట్లేదు. పోలీసులు ఎంత ఆట కట్టించాడు? 1 రోజా 6 రోజులు అవుతుందా లేదా? ఆ పిల్లోడు మాత్రం బతకడానికి వీలు లేదు. కూడా జరుగుతుంది. నాకు కూడా 4 బిడ్డలు ఉన్నారు. నాకు 4 కూతుర్లు. ఇప్పుడు ఆ పాప జరిగినట్టు ఇంకా జరగదని నమ్మకం ఏం లేదు. కావాలి అసొంటోళ్ళు. ఆయనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. వాళ్ళ అక్క చెల్లెల్ని వాడు చూసుకుంటారా? మరి అది న్యాయం కాదు మేడం. జరగాలి. అసలు అటువంటి శిక్షనే పడాలి. మరి దేనికోసం వచ్చాడు అనేది మీకేమన్నా తెలుసా? ఏమిటి గురించి తెలిసి మాకేం తెలుసు మేడం. వాడు ముందు కూడా చేసేవాడంట అట్లే. 2 ముగ్గురికి కూడా చేసిండంట అట్లా. అంటే చంపడం కాదు, ఇట్లా పైసలు దొంగతనం చేయడము కొన్ని చేసిండంట. కొన్ని ఇళ్ళ చేసిందంట. మరి ఇప్పుడు హత్య చేశాడు కదా, ఆయన బట్టల మీద మరకలు అవన్నీ ఉంటాయి కదా, ఏం లేవంటారు. ఏం లేవండి. అవి ఎక్కడ దాచుకున్నా ఏమో అవైతే ప్రూఫ్ లేవు. అవి అయితే ఏం లేవని అంటారు పోలీసులే అంటారు. మనకేం తెలుసు? మనమైతే పోయి చూడలేం కదా పైకి. అలా మనం రానివ్వరు. మరి అవైతే చూడలేము. 4 రోజులకి ఇప్పుడు దొరికింది ఆయన. తానంటే 4 రోజులు ఇప్పుడు దొరికింది. గ్రేట్ పాపం తాల్దాన్ని ఇప్పుడు ఎంత ఇది అవుతారు. తెచ్చుకుంటారా అంత పెద్ద కూతుర్ని? తెచ్చుకోలేదా మేడం? ఇప్పుడు మాకు మేము బతకనికైనా వచ్చిన వాళ్ళం ఉన్నాం. నాకు 4 కూతురు, భర్త లేడు. ఇట్లా పనులకు పోతాము. మరి భయమే అట్లానే. కానీ చేసిందంట దొంగతనం అయితే చాలా తనం చేసిందంట. ఇట్లా 10 హౌస్లలో మంది తరం దొంగతనం చేసిందంట. కానీ చంపాడు. ఫస్ట్ టైం ఈ పాపను చంపిండంట. మరి ఇప్పుడు చేసింది ఆయన వదిలేసిన ఇక వీళ్ళలాగానే వాడిని కూడా వదిలేసిందని చెప్పేసి వీడు కూడా ఇంకోటి కూడా తప్పు చేస్తాడు. అట్లా ఇక వాడిని ఏం చేయలేరు, నన్ను ఏం చేయలేరు, ఇంకోటి కూడా చేస్తాడు. ఇప్పుడు ఆయన అంటే ఎంతమంది దోస్తులు మనకు తెలుసా? అది తెలియదు. చేస్తారు మేడం. అటువంటి ఒకసారి ఇంక శిక్ష జరిగితే ఇంకోటి చేయడానికి భయపడతాడు. ఎందుకంటే నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు. నాకు మొగుడు లేడు. నేను ఇట్లే పనికోతాను నా పిల్లల్ని వదిలేసి. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు భయానికి. అందుకే జరగాలి. మీ పిల్లలు ఏమంటారు? భయపడుతున్నారు మేడం. ఇంట్లో ఉండడానికి, స్కూల్ కూడా భయపడుతున్నారు, ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. అది చూసినప్పటితో భయపడుతున్నారు పిల్లలు. వణుకుతుండ్రు. జ్వరాలు పట్టినాయి మా పిల్లలకు. అయితే నమ్ముతారు మా పిల్లలకు జ్వరాలు పట్టిపోయినాయి మొత్తము మా పిల్లలకు.
ఆ ఫోన్ చూసినప్పుడు జనాలు పట్టినాయి పిల్లలకి, అంత భయపడుతున్నారు, ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు, మేము వస్తాం అంటున్నారు, అంత భయం అయిపోయింది పిల్లలకి అట్లా మేడం. కదా మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్నే తెలిసిందండి, నిన్న మధ్యాహ్నం జరిగింది. నిన్న మధ్యాహ్నం తెలిసేసరికి అందరూ వెళ్ళి చూసేసరికి ఇంకా పాప అలా ఉండేసరికి అందరు భయపడి అలా చూస్తున్నారు అనమాట. అంటే సీసీ కెమెరాస్ ఎందుకు లేవు మ్యామ్? సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు, అవి ఏవి కూడా వర్క్ చేయట్లేదు. ఇవి రెండు అయితే వర్క్ చేస్తుంటాయి. ఇది వర్కింగ్, ప్రతి ఫ్లోర్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది. అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు, ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు. ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, గాంజా బ్యాచ్, ఇట్లా పోకిరి బ్యాచ్, అలా ఏం లేదండి, ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడం. సహస్ర పాప గురించి గానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి గానీ మాకేం ఐడియా లేదండి, వాళ్ళు ఎప్పుడు బయటకి రారు, చాలా తక్కువ. వాళ్ళ పని వాళ్ళే ఏదో చూసుకుని వాళ్ళ వర్క్స్ వాళ్ళకి వెళ్తారు. ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది, అలా అయింది. ఇంకా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అనుమానితులు అలా ఏం లేదు, దొంగతనాలు లేదండి. ఇది మంచి గల్లీ అండి, అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ. ఇక్కడ పిల్లల్ని వదిలేస్తున్నారంటే చాలా సేఫ్టీ అనేది ఈ గల్లీ. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఏకంగా హత్యనే జరిగింది. అవునవును, అందరూ అదే భయపడుతున్నారు, ఇదే ఫస్ట్ టైం కదా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్లీ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి. సో ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏం అర్థమైతలేదు. యాక్చువల్లీ సేఫెస్ట్ ప్లేస్ ఇది, మాత్రం సేఫెస్ట్ ప్లేస్, కానీ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది. ఒకసారి చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు, అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అది 1:10 ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి, 2 sides కూడా అన్ని నివాస ప్రాంతాలే. మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇక్కడ కాసేవ్ సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.